హానికరమైన కావు. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్. మరి మంచి నీకు జరగాలంటే, నీ శోధన పోవాలంటే, నువ్వు ఇరుకు మార్గం నడవాలంటే సెకండ్లో ఏమంటాడు చదువు. మీరు నాకు మొరపెట్టుదురే. దేవుడు బాధపడతాడట. ఏంటో తెలుసా? ఆత్మను దుఃఖపడతకూడి. యెహోవా హృదయంలో సంతాపపడి నొచ్చుకున్నాడు. ఈరోజు ఎంతమంది రక్షణ పొంది రాలేరో, మీరు మీ పనుల మీద ఉంటే దేవుడు సంతోషిస్తాడా? తన హృదయంలో నొచ్చుకుంటాడు. హృదయంలో దేవుడు నొచ్చుకున్నాక దేవుడికి శుభవార్త ఇస్తాడా? మీ ఇంటి వెనక, మీ ఇంటి దగ్గర కన్నెత్తి కూడా చూడు. ఇక్కడ చదవండి. మీరు నాకు మొరపెట్టుదురేని. చూడండి, ఆయన ఉద్దేశం ఏంటంటే నీకు మంచి చెయ్యాలి. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. ఎవరైనా ఏ పరిస్థితిలో ఉన్నా, ఈరోజు ఈ వాక్యం వింటున్నారు కదా, లైవ్లో చూస్తున్నా, మీకు కూడా చెప్తున్నాను, మీకు స్వస్థత కలుగుతుంది, మీ కుటుంబ ప్రాబ్లంలో నిలిపోతాయి. ఆమేన్. ఇక్కడ ఎవరైనా చదువుతున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, మా కుటుంబం పరిస్థితి బాగలేదు, మేము ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉండమంటే ఇప్పుడే దేవుడు మీకు సాయం చేస్తున్నాడు. ఇది నేను సవాల్గా చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఫీజు కట్టలేని పరిస్థితులు ఉంటే మీ అమ్మ నాన్నకు దేవుడు డబ్బులు ఇస్తాడు, మీకు ఫీజు పంపిస్తాడు. మీరు వచ్చేవారం సాక్ష్యం చెప్తారు. నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుడు చెప్తున్నాడు. ఇంకో విషయం ఏంటో తెలుసా? ప్లీజ్ ఎవరైనా ప్రజెంట్ నేను బాగలేని వారు లేచి నిలబడండి ఒకసారి. అసలు నా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, నా కడుపు నొప్పి ఉన్నది, తల నొప్పి ఉన్నది, ఏమి మందులు వేసుకున్న నా దేవుడు నాకు ఎవరు బాగు చేస్తలేరు. ఒకసారి లేచి నిలబడండి. ఎవరన్నా ఎనీబడి త్వరగా అలా ఉన్నవాళ్ళు. అబద్ధం అసలే చెప్పొద్దు. ముందుకు రండి. ముందుకు రమ్మన్నా. తెలుగు రాదా? ప్లీజ్. ఒకరోజు బోధన దగ్గర ఒక అమ్మాయి ఇట్లనే మాటకు లేచి నిలబడుతుండే. ఆమె కడుపు నొప్పి లేదు, కానీ లేచి నిలబడ్డాయి. ఆ రోజు కడుపు నొప్పి స్టార్ట్ అయింది. అబద్ధ సాక్ష్యాలు వద్దు. మీకేమై తల మీద అది వేసుకో. విశ్వాసాలు గుర్తుపెట్టి అలాంటిది కూడా కొనకచ్చుకోండి బయటిది. అసలు మీకు ఏమైందమ్మా ఇప్పుడు? ఇప్పటికే మీకు కాళ్ళు నొప్పులు, ఓకే, తలనొప్పి. బైబిల్ గ్రంథంలో ప్రభు ఒక మాట అన్నాడు, విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. ఇర్మియా గ్రంథంలో ప్రభు ఏం చెప్పాడు? నీ విషయంలో నేను ఆలోచిస్తున్నా. మీ నొప్పిలు ఎవరికి తెలుసు నాకన్నా ముందు? రైట్. ఏసయ్య చూస్తుండు కదా. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. మిమ్మల్ని టచ్ చేసేది ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని ముట్టేది ఎవరు? నేను కాదు. కళ్ళు మూసుకోండి. నేను జస్ట్ ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. తండ్రి నీకు మహిమ కలుగును గాక. అద్భుతాలు చూడండి వీరు నమ్మరు అన్నావు. ఈ ప్రాంతంలో కూర్చున్న వారైనా, యూట్యూబ్ వాట్సాప్ ద్వారా చూస్తున్న బిడ్డలైనా, వీరితో సహకరిస్తున్న వారైనా, వీరిని నీ నామంలోనికి నేను ఆజ్ఞాపిస్తున్నాను. వీరిని బలహీనపరుస్తున్న సాతాను శక్తి, మీరు మమ్మల్ని కన్నారు కనుక మా శరీరం మీద సాతానికి అధికారం లేదు. దేవానికి స్తోత్రములు కలుగును గాక. అదిగో పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ వందని చూస్తున్న దేవుడు కనుక యేసు క్రీస్తు నామములో వీరి శరీరంలో ప్రతి నొప్పి ఆజ్ఞాపిస్తున్నాను. జీసస్ నేమ్. ఒకసారి కళ్ళు తెరవండి. మీ శరీరాన్ని మీరు చూసుకోండి. ఈ తలకాయలలో ఒప్పుడు కాదు. మీ నొప్పులు ఎట్లున్నాయి ఇప్పుడు చూసుకో. ఒకసారి నీ మోకాల నొప్పులు చూసుకో. ఉన్నాయా ఇప్పుడు? నీకు ఎలా ఉంది ఇప్పుడు? ఇట్లా కాదు, ఎలా ఉంది? ప్రైజ్ నిజంగా మరి నొప్పులు పోతే సంతోషంగా చెప్తారు, మెల్లిగా చెప్తారు ఏడ్చుకుంటున్నట్లు. ప్రైజ్ గడ్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను ఎన్నటికీ మింగి నొప్పులు రావు. కూర్చోండి. ప్రైజ్ గాడ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ రెండు విషయాలు. ఇక్కడ మన విషయంలో ఆయన ఆలోచిస్తున్నాడు. ఇంకా చదువు. మీరు నాకు మొరపెట్టుదురేని. వినండి, ఇక్కడ జాగ్రత్త వినండి. మీ విషయము నాకు ఒక ఆలోచన ఉంది అన్నాడు. అవునా? మనందరి విషయం అదే. ఇరుకు మార్గం నమ్మడం. నమ్మనీయుడు సాతాను.
అనవసరమైన నమ్ముతాం. మీ విషయంలో నేనేం ఉద్దేశించినో అవి మీ జీవితంలో మీకు మీ పిల్లలకు జరగాలంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడో తెలుసా? మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నా దగ్గరికి వచ్చి మీరు మొరపెడతారేమో, మీరు నాకు ప్రార్థన చేయుచు, మీరు నాకు ప్రార్థన చేస్తారేమో, నేను మీ మనవి ఆలకింతును, నేను మీ మనవి ఆలకింతును. చూడండి, మొర అనగా దేవుని దగ్గర ఏడడం, ప్రార్థన అనగా ప్రార్థించడం. ఈ రెండు పనులు మీరు చేస్తారేమో నేను మిమ్మల్ని ఆశీర్వాదిస్తానని నేను చూస్తే మీరేం చేస్తున్నారు? ఇది చాలా ఇరుగ్గా ఉంది, నేనెందుకు మొరపెట్టాలా, నేనెందుకు ప్రార్థించాలా అనడం వలనే ఈరోజు నీకు వచ్చే ఆశీర్వాదము ఆగిపోయింది. దేవుణ్ణి ఆశీర్వాదిస్తా అని చెప్పిన తర్వాత ఎందుకు నాకు ఆశీర్వాదం వస్తలేదు అని ఎప్పుడైనా ఆలోచించినరా? భక్తులు ఎంతోమంది దేవుడు ఆశీర్వాదించిన దాకా వదలే చాప కడుపులో 3 రోజులు ప్రార్థన చేశాడు. దావీదు ఒక పొరపాటు వలన ప్రార్థన చేశాడు, సంసోను ప్రార్థన చేశాడు. ఎన్నడన్న నీ జీవితంలో ఈ సమస్య పోవాలని ఈ సమస్య పోవాలని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థనను చేస్తున్నావా? చెయ్యకుండా ఆటంకపరుస్తుంది ఎవరో తెలుసా? సాతాన్. నీ శరీరాన్ని సుఖపెడుతుంది ఎవరో తెలుసా? సాతాన్. ఇందులో నుండి మీరు బయటికి రావాలి. ఇప్పుడు ఇది మీకు ఇరుకు అనిపిస్తుంది కాదు, తర్వాత నీ జీవితంలో నీ సమస్య పోతే అది విశాలంగా ఉంటుంది. దేవుడు ఉద్దేశం, దేవుడు బాధపడుతున్నాడు నేను ఆశీర్వదించాలా, దీవించాలా. కానీ నువ్వేమనుకుంటున్నావు? ప్రార్థన అంటే ఇరుకు, ఉపవాసం అంటే ఇరుకు, ఆన్లైన్ అంటే ఇరుకు, ఆదివారం అంటే ఇరుకు. అది ఇరుకు కాదు, నిన్ను ఆశీర్వదించే విశాల. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇంతవరకు నువ్వు చెయ్యలేదేమో, ఇంతవరకు నేను రాణిస్తలేడేమో, ఇంతవరకు నేను ప్రార్థన చేయిస్తలేడేమో, ఇంతవరకు నేను మొర పెట్టిస్తలేడేమో. ఈరోజు నువ్వు స్టార్ట్ చేయి. నీకెట్లా మార్కులు రావు, నీకెట్లా ఉద్యోగం రాదు, ఎట్లా నీ అప్పులు పోవు? ప్రార్థన. పౌలు శీలలు ఒక విషయం తెలుసా మీరు? 12 మంది అపోస్తులు కదా, 12 మంది. అందులో సౌలు రాకున్న ముందు 11 మంది కదా. మరి 11 అంటూ మొత్తము 13. ఇప్పుడు 11 మందిని పిలిచాడు, ఒక వ్యక్తిని చేర్చుకున్నాడు. సరే, వీళ్ళు ధైర్యవంతులా పిరికి వాళ్ళ? 100 రూపీస్ ప్రైజ్ ఇస్తాం, పాసం అయిపోద్దు. ధైర్యవంతులా పిరికి వాళ్ళ? అది నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి. చెప్పండి, అపోస్తులు పిరికి వాళ్ళ? ఎనీబడి గివ్ ఆన్సర్. అపోస్తులు పిరికి వాళ్ళ? అక్షక్షలు అయ్యారు కదా. ఆమెన్, ప్రైజ్ గాడ్. నిన్న సువార్త వాళ్ళ ఇంటికి వెళ్తే తిరిగి నాకు మొదటి అభిషేకం కావాలని ఏడ్చింది. దేవుని స్తోత్రం, దేవుడు నీకు దయచేస్తాడు. ఒకసారి లేచి నిలబడు. నిన్న వాళ్ళ ఇంటికి వెళితే నన్ను బంగారు అడగలేదు, వెండి అడగలేదు, నాకు మొదటి అభిషేకం కావాలి. క్లోజ్ యువర్ ఐస్. దేవుడు నీకు ముందు అభిషేకం ఇస్తున్నాడు. రేఖా రాబా నిక్కుల్లు రాందా నిక్కల్లా రాబా షికా రాందా నిక్కుల్లు రాబా. తండ్రి, ఆ బిడ్డ కోరిన ప్రకారం నీ సన్నిధిలో నేను ప్రార్థించాను. ఫీల్ యువర్ హోలీ స్పిరిట్ నౌ. నీ పరిశుద్ధాత్మ తలింపండి. ముందున్న శక్తి, ముందున్న బలము, ముందున్న ఆత్మ ఫలాలతో అభిషేకించు. తిరిగి ముందు కన్నా 2 అంతల శక్తి దేవునికి ఇస్తున్నాడు. యు రిసీవ్. నువ్వు పొందుకో. దేవుని అభిషేకం నీలోనికి వస్తుంది. జీసస్, గ్లోరీ టు గాడ్. 2 అంతల అభిషేకం దేవునికి ఇస్తున్నాడు. దేవుని నోటికి భాషలు ప్రవచనాలు ఇస్తున్నాడు. జీసస్ నేమ్. అదిగో అగ్ని అభిషేకం నీ మీదకి వస్తుంది. ఎవరైతే మీ జీవితంలో పోగొట్టుకున్నారో దేవుడు ఇప్పుడు మిమ్మల్ని 2 అంతలు అభిషేకిస్తున్నాడు. చాలా మంది మీకు ఆత్మ పరిగెత్తుకొని వస్తుంది, భాషలు పరిగెత్తుకొని వస్తున్నాయి, ప్రవచనాలు పరిగెత్తుకొని వస్తున్నాయి, అగ్ని ప్రవచనంతో సాతాను శక్తులు పారిపోతున్నాయి. రకా బాబా నికోల్లో రాబా షికా రందా నికోల్లో రాబా రికా రాబా నికోల్లో రాబా రికా రాబా నికోల్లో రాబా షికా రందా.
ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. అపోస్తులలో ఎప్పుడైతే నిర్బంధం వచ్చిందో ప్రాణ భయంతో పారిపోయారు. రైట్ ఆన్సర్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చిందో అర్థసాక్షులైన చప్పడు కొట్టే ధైర్యంగా దేవుని వాక్యం బోధించాను. సౌలు ఒక్కొక్కరిని చంపుతుంటే పారిపోయి ప్రాణ భయంతో దమస్కలో వారు దాక్కున్నారు. ఈరోజు దాక్కునే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు, పారిపోయే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు. అప్పుడు దేవుడు గమనించి వారందరికీ ఇదిగో పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుందన్నప్పుడు ఒక్కొక్కరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు సవాలు చేస్తూ దేవుని సేవం చేశారు. చంపుతానంటే చంపమన్నారు, హతసాక్షులయ్యారు. ఆ సువార్తలో ఒక భాగమైన తోమా ఏమండి మన ఇండియాకు వచ్చాడు. ఇంకో విషయం చెప్తున్నాను. ఇంగ్లీషులు, అమెరికన్లు, జర్మనోళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు ఇది తీసుకురాలే సువార్త. తోమ తెచ్చిండు. తోమ ఎక్కడి వాడు? బయట దేశం వ్యక్తి, కానీ సువార్త మోసుకొని వచ్చాడు. కానీ మనం రియల్ క్రిస్టియన్ ఇండియన్స్. నా దేశము భారతదేశం, భారతదేశ పౌరుడను, ఏ దేవుని నమ్ముకున్నా నాకు అధికారం ఉన్నది. అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నట్లు నాకు ఆధార్ కార్డు ఉన్నది. ఎవడి తరం కాదు నా ఆధార్ కార్డు తీసేయడానికి. నీకు అర్థమైందా? మన గ్రీన్ కార్డ్ ఆధార్ కార్డ్. ప్రైజ్ గాడ్. దేవుడిచ్చింది. ఆలోచించండి. ఎంతవరకైతే నువ్వు ఆత్మలో ఉండవో నువ్వు పిరికితనంగా ఉంటావు, ప్రార్థన రాదు, వాక్యం రాదు, మందిరానికి రానివ్వదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో నింపబడతావో అన్నిటిని జయించి దేవుని మందిరానికి పరిగెత్తుకొని వస్తావు. ఇవ్వడంలో, ప్రార్థించడంలో, నడవడంలో ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆత్మ లేని, అందుకని అంటున్నాడు ఇక్కడ చదువు, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమస్యలు ఉంటాయా? మీ సమస్యలు ఉంటాయా? ఇంతవరకు చేయలేదేమో, ఈ రోజు నుంచి చేయి. సరే, ఈరోజు కొంత ప్రాబ్లం వచ్చిన ఇంట్లో కొంత స్పెషల్ ఉంటుంది కదా, రేపు నుంచి చేయండి. అదొకటి ప్రాబ్లమే కదా మోన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా అయ్యగారు ఉన్నట్లు అంతే కదా. ఈరోజు కొంత స్పెషల్ ఉంటుంది జక్కయ్య, కనుక నో ప్రాబ్లం, రేపటి నుంచి చేయండి. లూకా సువార్తలకు వద్దాం. మీ సమస్య పరిష్కారం అర్థమైందా? మీకు అర్థమైందా? చెప్పండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ సమస్య నాకు చెప్తాయేమో, నీ గురించి నేను నిన్ను ఈ లోకంలో పుట్టించకన ముందే నేనేమి చేయాలనుకున్నానో అది చేస్తాననుకున్నాను. బలగలపండి. మీకు అర్థమైందా? అది ఏది చేయాలనుకున్నానో నేను చేస్తాననుకున్నా, కానీ మీరు మొరపెడతలేదు, ప్రార్థన చేస్తలేరు, నా దగ్గరికి వస్తలేరు, కనుక మీరు అది పొందుకోలేకపోతున్నారు. రైట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్తలోనికి వద్దాం. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. చాలా మంది వాక్యం వింటారు, నడవాలనుకుంటారు, మాత్రం నడవలేరు. వాళ్ళతో కాదు. ఇంటి యజమానుడు లేచి, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మరొకసారి గమనిద్దాం. ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ప్లీజ్. ఈ కొన్ని వాక్యాలు మీరు రాసుకోవాలి. ప్రభువా 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 ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును. జాగ్రత్త వినండి. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బాబు అక్కడ కూర్చో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా. అమ్మ వినండిగా. చాలామంది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అదే ఇరుకు మార్గం.
ప్రభు ఏమన్నాడు? ఆదివారము 6 రోజులు పని చేసుకుని 7 రోజు ఎక్కడ రమ్మన్నాడు? మందిరం కదా. ఎనీ రీజన్ చెప్పొద్దు ఆయన. మరణిస్తే తప్ప పోవాలి. సరే, ఇక్కడ మీకు ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నా. చాలామంది ఏమనుకుంటారంటే నేను కూడా ప్రభు అంటున్నా. ప్రభువా అనడం వేరు, ప్రభు చిత్తానుసారంగా నడవడము వేరు. ప్రభు చిత్తం ఏంటి? ఆది అపోస్తుల మీద తన ఆత్మను కుమ్మరించాడు. ఆత్మ లేనివాడు నావాడు. మీ బైబిల్లో ఉందా లేదా? చెప్పండి ఒకసారి గట్టిగా. ఆత్మ లేనివాడు నావాడు. మరి ఇప్పుడు ఒక మందిరం కట్టబడ్డది, ఆ అయ్యగారు ఆత్మ నమ్మడు, ఆడ కొన్ని లక్షల మంది పోతారు. మరి వాళ్ళు దేవుని వారా ఎవని వారు? మీకు ఇంకా అర్థమయ్యేది చెప్తాను. ఆత్మ లేనివాడు నావాడు కాడు. వాళ్ళు క్రైస్తవులు అనుకుంటున్నారు, కానీ ఆత్మ లేదు. ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటే మీరు చెప్పొద్దు పాస్టమ్మ, మీరు ఎవరి వారు? మరి మీరు అందరూ చెప్పాలా గట్టిగా. మరి వాళ్ళు కూడా గుడిపోతున్నారు కదా. మీకు అర్థం కావాలా? ఇది పరమార్థం వాక్యం. మీరు ఊహించుకుంటున్నారు, అబ్బో ఇంతమంది పోతున్నారు, ఆడ ఏటీఎం కార్డు ఉన్నది, ఈడ బజ్జీలు ఉన్నాయి, ఆడ మిర్చీలు ఉన్నాయి, ఈడ పాప్కార్ ఉంది, ఆడ బుగ్గలు ఉన్నాయి, ఆడ పువ్వులు ఉన్నాయి. ఇవే వాటికే వండి, పువ్వులకు వండి, గొర్రెకు వండి, మేకలకు వండి. 6 చేసే టైంలో కూడా అదే చెప్పిండు. గొర్రెలు మేకలు అన్నీ తీసేసి కొరడ తీసిండు. ఒకరోజు ఈరోజు ఏమంటే వాడు పోయిన తర్వాత కొరడ తీస్తాడు.